పశ్చిమాసియాల యుద్ధం 5వ వారానికి చేరుకున్న క్రమంలో మరింత తీవ్ర రూపు దాల్చుతోంది. ఇరాన్లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్లోని తబ్రీజ్ నగరంలో ఉన్న ఒక పెట్రోకెమికల్ ప్లాంట్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. దీనివల్ల టెహ్రాన్ సహా పలు నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. గత 24 గంటల్లో లెబనాన్పై జరిగిన దాడుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడుతోంది. కువైట్లోని ఒక విద్యుత్ ప్లాంట్పై ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించాడు. ఈ విషయాన్ని కువైట్ ప్రభుత్వం ధృవీకరించింది. గల్ఫ్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 8 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్ దేశాలపై జరుగుతున్న డ్రోన్ క్షిపణి దాడులు అక్కడ నివసిస్తున్న ప్రవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఈ పరిణామంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగుతున్నాయి. మరోవైపు యెమెన్కు చెందిన హూతీ రెబెల్స్ ఇజ్రాయెల్పైకి 2 డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు. వీటిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. దక్షిణ లెబనాన్లో జరిగిన దాడిలో ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ శాంతి పరిరక్షకుడు మరణించారు. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ యత్నిస్తోంది. ఇస్లామాబాద్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కీ విదేశాంగ మంత్రులతో సమావేశం అనంతరం పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వివరాలు వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చల కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్పై అమెరికా, ఇరాన్ విశ్వాసం వ్యక్తం చేశాయని ఆయన పేర్కొన్నారు. చర్చలకు సంకేతంగా ఇరాన్ ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుందని ఇషాక్ దార్ తెలిపారు. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా పాకిస్తాన్ జెండా కలిగిన మరో 20 నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతినిచ్చిందని చెప్పారు. చర్చల కోసం చేస్తున్న తమ చొరవకు సౌదీ అరేబియా, తుర్కీ, ఈజిప్ట్ దేశాలతో పాటు చైనా కూడా పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ దేశాలు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి 19న రియాద్లో మొదటి సమావేశం జరగగా ఇప్పుడు ఇస్లామాబాద్లో 2వ దఫా చర్చలు జరిగాయి. వచ్చే వారంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.